హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు షాన్ వ్యూస్. కంటెంట్లోకి వెళ్ళే ముందు మీకు పైనుంచి రివ్యూసే కాకుండా ఇలాంటి కంటెంట్ వీడియోస్ కూడా ఇస్తాం. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ని ఇవ్వండి. కొద్దిగా గంట సింబల్ని కూడా కొట్టేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ 3 months తర్వాత టాలీవుడ్లో ఒక పెద్ద హీరో సినిమా రాబోతుంది. మొత్తం ఫ్యాన్ వార్స్, ఫ్యాన్ షోస్, గోల, హడావిడి, సెలబ్రేషన్ అంతా మళ్ళీ మొదలవబోతుంది. ఇంకా దేవరా విషయానికి వస్తే ఎన్టీఆర్ గారు 6 years తర్వాత వస్తున్న సోలో రిలీజ్ ఫిలిం. దానికి తోడు కొరటాల శివ గారు కూడా డైరెక్టర్ కాబట్టి అందరికీ ఈ మూవీ పైన ఒక సర్టైన్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్లీ మూవీ గ్లిమ్స్ వచ్చినప్పుడు నాకు చాలా నచ్చింది. బికాస్ ఆ బీజిఎం కానీ నెక్స్ట్ ఆ మూన్ షాట్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ షాట్ ఎవర్. ఇంకా తర్వాత వచ్చిన 3 songs కూడా స్టార్టింగ్లో విన్నప్పుడు అంతగా అనిపించలేదు, కానీ ఆ తర్వాత అలా వినే కొద్ది స్లో పాయిజన్లు ఎక్కేసాయి. అలా మూవీ పైన మంచి ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చింది భయ్య ట్రైలర్, అండ్ సాడ్లీ ట్రైలర్ చూసాక ఉన్న ఎక్స్పెక్టేషన్స్ డౌన్ అయిపోయాయి. మెయిన్లీ ట్రైలర్లో ఎన్టీఆర్ గారికి ఒక్క ఎలివేషన్ షాట్ లేదు, అండ్ బీజిఎం వాజ్ నాట్ దట్ మచ్ ఎఫెక్టివ్. అండ్ విఎఫ్ఎక్స్ పైన కూడా ఇంకొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండు. అండ్ సాడ్ టు సే దిస్, కొద్దిగా పాతగట్టం వైబ్స్ వచ్చాయి భయ్య. బట్ ట్రైలర్ చూసాక నాకు వచ్చిన డౌట్ ఏంటంటే స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉంది, బట్ మూవీని 2 partsగా తీస్తున్నారంటే అసలు మూవీలో ఏం ప్లాన్ చేశారనే క్యూరియాసిటీ ఏర్పడింది. మూవీ టీం ట్రైలర్ని ఇలా కట్ చేయడానికి ఒక రీజన్ ఉండొచ్చు. దేవరా మూవీకి ఆల్రెడీ హైప్ ఉంది కాబట్టి ట్రైలర్ని అలా కట్ చేస్తే మనం తర్వాత మూవీని చూసి సర్ప్రైజ్ అవ్వచ్చు. ట్రైలర్ తర్వాత కూడా మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే కారణం కొరటాల గారు అండ్ ఎన్టీఆర్ గారు. కొరటాల గారి బిఫోర్ మూవీస్ అన్నీ కనుక మనం చూసుకుంటే మిర్చి కానీ, భరత్ అని నేను, శ్రీమంతుడు, జనతా గారి, వీటన్నిటిలోని హీరోది యాంటాగనిస్ట్ రోల్. అంటే హీరో క్యారెక్టర్ సొసైటీని, సోషల్ రెస్పాన్సిబిలిటీస్ని క్వశ్చన్ చేసేలా ఉంటుంది. అండ్ ఆయన మూవీలో హీరోస్ కూడా కామ్గా ఉంటారు అండ్ సెటిల్గా ఉంటారు. అంటే కామ్గా ఉండేవారు సొసైటీ కోసం సడన్గా వాళ్ళ మాస్ యాంగిల్ వస్తుంది. హియర్ ద కొరటాల గారి మ్యాజిక్ హ్యాపెన్స్. అండ్ మనందరికీ ఆయన మూవీస్ నచ్చడానికి కారణం కూడా అదే. బట్ సాడ్లీ ఆచార్యలో అదంతా డిఫరెంట్గా ఉంది కాబట్టి అది డిడెంట్ వర్క్ ఎట్ బాక్స్ ఆఫీస్. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల గారు చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా వస్తున్నారు దేవరాతో. అండ్ ఆయనకి ఇప్పుడు ఇది మచ్ నీడెడ్ హిట్. అండ్ ఆయన ఫిల్మ్ ఛాంబర్లో కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారంటే బెనిఫిట్ షోస్ వేయమని. ఆయన మూవీ గురించి అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. ప్రతి ఇంటర్వ్యూలో కానీ అదే చెప్తున్నారు. నెక్స్ట్ ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్ ఉండడానికి మెయిన్ రీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు. ఆయన ఫిల్మోగ్రఫీ అంటే టెంపర్ నుంచి ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ చాలా మారిపోయింది. టెంపర్ నుంచి ఆయన ప్రతి సినిమా మినిమం గ్యారంటీ ఫిలిం అయ్యాయి. అండ్ ఆయన దేవరా గురించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ప్రతి ఇంటర్వ్యూస్లోని ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. కాబట్టి ఐ హోప్ ఫిలిం అయితే మినిమం ఉంటుంది. కాబట్టి ఇది మా థాట్స్ ఆన్ దేవరా బిఫోర్ రిలీజ్. ఇంకా మూవీ ఎలా ఉంటుందో 27th చూసి తెలుసుకుందాం. అండ్ దేవరా ఎర్లీ అండ్ జెన్యూన్ రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు గనక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ థాట్స్ ఆన్ దేవరా మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మళ్ళీ దేవరా మూవీ రివ్యూతో కలుద్దాం. థ్యాంక్ యూ టీమ్ షాన్ వ్యూస్.